ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రీతుకి డెమోన్ పవన్ ఆయిషా వీళ్ళ ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతుందంటూ బయట ఆడియన్స్ అంటున్నారు. ఇందులో భాగంగా లైవ్ లో చూస్తే ప్రస్తుతం అలాగే ఉందనే చెప్పాలి. ఇక రీతు డెమోన్ పవన్ వీళ్ళిద్దరూ గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు. రీతు అయితే డెమోన్ పవన్ కి చాలా గట్టిగా సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. హౌస్ లో 100 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చినా నువ్వు ఎవరితోని అంతగా మాట్లాడట్లేదు గానీ ఆయిషాతో నువ్వు ఎందుకు అంతలా మాట్లాడుతున్నావంటే దానికి డెమోన్ పవన్ అది క్యాజువల్ గా మాట్లాడుతున్నాన్రా, ఒకవేళ మాట్లాడకపోతే బాగోదు కదా అంటూ చెప్పుకొచ్చాడు డెమోన్ పవన్. అయితే రీతు నీ ఇష్టం బాబు, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో, నీకు నచ్చినట్టు నువ్వు డాన్సులు వేసుకో, నాకెందుకు అయినా బొక్క అంటూ రీతు మాట్లాడుతుంది డెమోన్ పవన్ ని. అయితే డెమోన్ పవన్ ఎక్కడికొచ్చిన ఈ సొద తప్పట్లేదు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయిషా దగ్గరికి వెళ్ళి, ఆయిషా నేను ఒక విషయం చెప్తాను నువ్వేమనుకో కదా అంటే, యా చెప్పు డెమోన్ పవన్ అంటే, ఆ రోజు ఏదైతే గిన్నెల విషయంలో నీకు రీతుకు గొడవ జరిగిందో రీతు మనసులో పెట్టేసుకుంది అనుకుంటా. మీరిద్దరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే ఆ గొడవ సర్దుకుంటది కదా. ఆమె నీతో మాట్లాడుతున్నానని చెప్పి నాతో కూడా అంతగా మాట్లాడట్లేదు, నీతో డాన్స్ చేశానని చెప్పి అసలు నా వంక కూడా చూడట్లేదు అంటే, ఈలోగా ఆయిషా అంటుంది అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా. నాకు నచ్చిన అబ్బాయితో నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నీకు నచ్చితే నువ్వు నాతో మాట్లాడు, లేకపోతే లేదు. అంతేగాని నువ్వు రీతుకు భయపడి మళ్ళీ నా దగ్గరకు వచ్చి నన్ను ఆమెతో మాట్లాడమని ఎందుకు చెప్తున్నావు అంటూ ఆయిషా డెమోన్ పవన్ కి ఇచ్చుకుంది. అయితే డెమోన్ పవన్ అంటున్నాడు, నేను మీ ఇద్దరి మధ్యన మనస్పర్ధాలు ఎందుకు, మీరిద్దరు బాగుంటే నేను కూడా బాగుంటాను కదా అనే తరహాలో మాట్లాడాను తప్ప అంతకు మించి కాదు అంటే, ఆయిషా అంటుంది అదే చెప్తున్నా, నువ్వు నాకేదో చెప్పేది ఆమెకి చెప్పి ఆమెనే నా దగ్గరకు వచ్చి మాట్లాడమనంటూ గేరుగా చెప్పింది ఆయిషా. దీంతో డెమోన్ పవన్ ఇద్దరితో వర్కౌట్ అవుదులే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడనే చెప్పాలి. అసలు డెమోన్ పవన్ అక్కడ ఇక్కడ ఎందుకు వెళ్ళి అడుగుతున్నాడనేది తెలియదు కానీ ఎవరిని వాళ్ళకి వదిలేసి చక్కగా గేమ్ ఆడుకుంటే సరిపోతుంది కదా. మరి మొత్తానికి రీతు డెమోన్ పవన్ మీద చేస్తున్న గొడవకి డెమోన్ పవన్ వెళ్ళి ఆయిషాకి సర్ది చెప్తున్న దానిపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.